మీకు ఇప్పుడు ఎంబీబీఎస్ చేశారు, డాక్టర్ అయ్యారు, మళ్ళీ ఇట్లా ఫస్ట్ మూవీస్లో కావాలంటే మీకు ఫస్ట్ ఏ మోటివేషన్ వచ్చింది? లైక్ ఆల్రెడీ మీరు డాక్టర్ అయ్యారు కదా, లైక్ మళ్ళీ ఫిలిమ్స్ అంటే సెట్ అవుతుందా లేదా అని ఇప్పుడు అనిపించింది. సో అనిపించింది, కానీ యాక్చువల్లీ అండ్ లైఫ్లో నేను ఒకటి నేను బిలీవ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే, మనము లైఫ్లో ఎప్పుడైనా ఒకటి మనం అనుకున్నది మన డ్రీమ్ మన రియాలిటీకి మ్యాచ్ అవ్వాలంటే మనకు కొంచెం పిచ్ ఉండాలి. సో లాజిక్స్తో వెళ్తే ముందుకు వెళ్తే పని అవ్వదు. సో అదైతే 100% రియల్ అనమాట. అందరూ దీంట్లో సెక్యూరిటీ ఉంటుందా, దీంట్లో సెక్యూరిటీ ఉంటుందా అని చెప్పేసి మనము చచ్చిపోయి ఒక 6/4 దాంట్లో ఉన్నప్పుడు తప్ప ఇంకెప్పుడు లైఫ్లో సెక్యూరిటీ అనేది ఉండదు. సో మన ప్రాణానికే సెక్యూరిటీ లేదు బేసిక్గా. సో సెక్యూర్డ్ లైఫ్ సెక్యూరిటీ అని ఆలోచిస్తూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము. సో వీ హ్యావ్ టు జంప్ ఇన్. అంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధ భూమిలోకి మనం వెళ్ళి ఆ కత్తి పట్టుకొని పోరాడితేనే మనం చస్తామో ఎదుటోని చంపగలుగుతామో తెలిసేది. సో నేను అట్లాంటి అంత మ్యాడ్గా బిలీవ్ చేసి వచ్చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి. కర్మణ్యే వాధికారస్యే మా ఫలేషు కదాచన. భగవద్గీత కోట్ సేస్ దట్ కర్మఫలం అంటే నువ్వు చేసిన పని నీ చేతిలో ఉంది. సో సినిమా తీయడం నా చేతిలో ఉంది, అది హిట్ అవుతుందా లేదా అన్నది నా చేతిలో లేదు. సో నేను నా సినిమా చూడమని వేడుకోవడము, లేకపోతే నా సినిమా హిట్ చేపియాలి ప్లీజ్ అని చెప్పేసి నేను ఒకరిని అడగడం కూడా చేయను. ఎందుకంటే సినిమా నిజంగా బాగా వచ్చింది, అది బయట ఒకడు చూసి ఇంకొకటి చెప్పిన రోజు వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో అది వచ్చిన రోజే వాళ్ళు మాట్లాడతారు. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ దట్ థింగ్, బట్ ఐ బిలీవ్ దట్ మనం అనుకున్నది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అన్నది ఆటోమేటికల్లీ నేచర్ విల్ గివ్ అస్. శివాజీ గారికి చాలా పెద్ద గొడవ. అవునా, మీరు బయట వచ్చేస్తా అని చెప్పి డోర్స్ తెరండి డోర్ని లాక్ చేస్తారు. లైక్ అంత అగ్రెసివ్ మొత్తం అగ్రెషన్ అయ్యారు. మళ్ళీ లైక్ కామ్ అయ్యారు కదా, లైక్ మీకు అక్కడ ఏమైనా లైక్ వార్నింగ్స్ ఏమైనా ఇస్తారు బిగ్ బాస్ ఏం వార్నింగ్స్ వెళ్ళలేదు. కానీ యాక్చువల్లీ ఏం జరిగిందంటే లైక్ శోభ వచ్చిందండి, నేను వెళ్ళిపోతుంది ఇది అని చెప్పేసి అన్నప్పుడు తీయమన్నప్పుడు శోభ వచ్చి తను వద్దు అన్నట్టు అంటే ఆబ్వియస్లీ ఆ మూమెంట్లో నాకు చాలా కోపం వచ్చింది. రైజ్ అయిపోయినా అండ్ రైజ్ అయిపోయి ఇంకా కొడితే బయటకు కూడా వచ్చేస్తుండేమో ఆ మూమెంట్లో, నాకు తెలియదు. కానీ సో అట్లా జరిగింది. దెన్ ఇక తర్వాత ఎప్పుడైతే మళ్ళీ కూల్ డౌన్ అయ్యి అదంతా అయినో ఓకే, మనము ఇన్ని రోజులు ఇక్కడ ఇంత కష్టపడి ఆడినాం కదా, సో వై టు లూజ్ ఇట్ అని చెప్పేసి నన్ను నేను సంజాయించుకొని మళ్ళీ అక్కడ ఉండి ఐ కంటిన్యూడ్ మై గేమ్ ఫర్దర్. ఇప్పుడు లైక్ సోలో బై చేస్తున్నారు, తర్వాత లైక్ ఏమైనా ఒక లైనప్ ఉంది ఏంటి అన్నది. అంటే ఇప్పుడు ఒక్క ఫిలిం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ ఫిల్మ్నే ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళి దాని తర్వాత ఇంకో ఫిల్మ్ని చేస్తే బాగుంటుందని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే క్లాష్ అవుతుంది. ఇది బాగుందా, అది బాగుందా, ఈ సినిమా పోస్టర్ బాగుందా, ఆ సినిమా పోస్టర్ బాగుందా, దీని సాంగ్స్ బాగున్నాయి, దాని సాంగ్స్ బాగున్నాయి అని నా సినిమాల్లోనే డివైడ్ వచ్చేస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. సో ఇప్పుడు నేను ఈ ఫిల్మ్ చేస్తున్న కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను దీని గురించి అప్డేట్స్ ఇస్తుంటే, ఎందుకంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ప్రమోషనల్ కంటెంట్. ఇప్పుడు గ్లిమ్స్ ఉంది, టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, 5 సాంగ్స్ ఉన్నాయి. దాంట్లో అన్నీ ఒక్కొక్కటి యూనిక్ సాంగ్. ఒకటేమో ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ సాంగ్, బారాతుల్లో వాటిలో వీటిలో ఫుల్ ఎంజాయ్ చేయగలిగే మంచి మాస్ నెంబర్ అనమాట. రెండేమో మంచి లవ్ మాంటేజ్ సాంగ్స్ అనమాట. ఫుల్ మంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్స్ అమ్మాయిలకు కానీ లైక్ యంగ్ గైస్కి కానీ లైక్ సో లవ్ సాంగ్స్ నచ్చే వాళ్ళకి ఫ్యామిలీస్కి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. దెన్ ఒకటేమో మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ ఉంది. సో అట్లా ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్. సో నాకు ఇక్కడే నేను ఈవెన్ ఒక 10 days 15 days 20 daysకి ఒక్కొక్కటి నేను రిలీజ్ చేసుకుంటూ పోయినా ఒక 1.5-2 months నా మూవీ రిలీజ్ అయ్యే టైం వరకు చాలా ప్రమోషనల్ కంటెంట్ ఉంది. సో పీపుల్ విల్ కీప్ ఆన్ వాచింగ్ దట్ అండ్ ఎంగేజ్ చేస్తూ ఉంటాను. నేను సినిమా రిలీజ్కి ముందే వాళ్ళని ఈ కంటెంట్తో నేను ఎంగేజ్ చేస్తూ ఉంటా అండ్ 100% నచ్చుతుంది వాళ్ళకి. ఎందుకంటే చాలా జెన్యున్గా ఎఫర్ట్స్ పెట్టి చేసిన టీం నేనే కాదు, నా మ్యూజిక్ డైరెక్టర్ జూడా శాండీ కూడా, దెన్ నా మూవీ డైరెక్టర్ నవీన్ గారు, మా కో డైరెక్టర్స్ ఆరిఫ్ అండ్ కినోర్ అండ్ ఎవ్రీవన్ దే హ్యావ్ పుట్. నా డిఓపి త్రిలోక్ హీఈస్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్, బట్ చాలా మంచి విజువల్ ఇచ్చిండు అనమాట. నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ వాడు. సో ఓవర్ బర్డెన్ అవ్వద్దు ప్రొడ్యూసర్ కానీ లైక్ టెక్నీషియన్స్కి కానీ. సో ఎంత లిమిట్లో తీస్తే మనము ప్రాఫిట్స్తో బయటపడతాము. సో అవన్నీ నేను క్యాల్కులేషన్స్ చేసుకొని ఈ సినిమా చేసిన అనమాట. ఎక్కడ నేను వాళ్ళకి ₹1 ఎక్స్ట్రా ఖర్చు పెట్టమనో ఒక క్యారవాన్ ఇవ్వమనో నాకు అవేమొద్దు సార్. నేను కావాలంటే నాకు రోడ్డు మీద కూడా కూర్చుంటా, చేరేయండి సార్. కానీ మనము సినిమా అవుట్పుట్ కనిపించడానికి పెడదామని చెప్పేసి మొత్తం దాంట్లో ఆ లైటింగ్కి కానీ విజువల్కి కానీ మ్యూజిక్కి కానీ సో ఆ ప్యాడింగ్ ఆర్టిస్ట్కి కానీ సో ఆర్ట్ వర్క్కి కానీ దానికి మేము ఖర్చు పెట్టినాం తప్ప మేము ఎక్కడ అనవసరమైన ఖర్చులు ఎక్కడ పెట్టలేదు అనమాట సినిమాకి. ఫస్ట్ మూవీ ఆకాశ్ వీధిలో మ్యాథ్స్ మీరు వర్క్ చేస్తాం. లైక్ నెక్స్ట్ కానీ మేము మీ దగ్గర ఇంకా డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యా, ఐ విల్ డెఫినెట్లీ డైరెక్ట్ ఎ ఫిల్మ్.
అది వెరీ సూన్. అంటే నేను ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా లైక్ రైటింగ్ ప్రాసెస్లోనే ఉంది. ఖచ్చితంగా నేను నాకు టైం దొరికి అండ్ దానికి కొంచెం అంటే దీనికంటే ఒక స్టెప్ అహెడ్ వెళ్ళిన తర్వాత చేస్తే అది బాగుంటుంది. సో కొంచెం బడ్జెట్ దీనికంటే ఎక్కువ కావాలి దానికి. సో అంటే ఎక్కువ అంటే మరీ టూ హై బడ్జెట్ అయితే నేను ఇప్పుడు చేయదలుచుకోలేదు. అంటే నా మార్కెట్, నా స్థాయి, నేను ఏంటి అన్న ఒక రియాలిటీ గ్రౌండ్ చెక్లో ఉంటూనే సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్కి ₹1 లాభం రావాలి. సో అట్ ద సేమ్ టైం నాకు మంచి రీచ్ రావాలి, పేరు రావాలి, నాతో పనిచేసిన టెక్నీషియన్స్కి ఒక మంచి రీచ్ రావాలి అని చెప్పేసి నేను అట్లాంటివే ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ ఫిల్మ్స్. సో డెఫినెట్లీ ఐ విల్ డైరెక్ట్ నెక్స్ట్ 3 films I will direct 1 film for sure. I'm Vishwa. Hi. Congratulations. Thank you. సోలో బాయ్ అన్నారు కదా, హీరోయిన్ లేరా? సో సోలో బాయ్ అన్న సినిమా యాక్చువల్లీ అంటే తొందరలో మీకు మిగతా డీటెయిల్స్ వస్తాయి. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. అయినా కూడా వీడు సోలో బాయ్ ఎందుకు అన్నది మీకు తొందరలో తెలుస్తుంది. యాక్చువల్లీ షార్ట్కట్లో చెప్పాలంటే మన లైఫ్లో యాక్చువల్లీ మనకి ఎన్ని రిలేషన్స్ ఉన్నా, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, ఏమున్నా కూడా మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ డే ఏదైనా లైఫ్లో సాధించాలంటే సోలోగానే సాధించాలి. వీ హ్యావ్ టు బీ ఏ సోలో ఫైటర్. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడికి, లోవర్ మిడిల్ క్లాస్ వాడికి లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనుకునే మనలాంటి యంగ్స్టర్స్కి ఎట్ ది సేమ్ టైం మంచి ఫ్యామిలీ వాల్యూస్, అంటే వాడి ఫాదర్ కానీ వాడి మదర్ కానీ, పోసాని గారు ఫాదర్ క్యారెక్టర్ చేసిండ్రు మూవీలో, చాలా పివోటల్ రోల్. సో ఆయన చేసిండు. సో వీళ్ళందరూ ఉన్నా కూడా వీడు లైఫ్లో వీడు సోలోగానే పోరాడతాడు. ఇట్స్ అబౌట్ హిజ్ సోలో జర్నీ టువర్డ్స్ లైఫ్. సో అందుకే వీడు సోలో బాయ్. అండ్ మరిన్ని డీటెయిల్స్ అండ్ కాస్టింగ్ అదంతా మీకు త్వరలో వస్తుంది. 2 హీరోయిన్స్ ఉన్నారు. సో ఆల్రెడీ కొంచెం మందికి తెలుసు కానీ మేము అఫీషియల్గా ఇక్కడ అనౌన్స్ చేయలేదు. సో అనౌన్స్మెంట్ అండ్ పోస్టర్ కూడా తొందరలో వస్తుంది. థ్యాంక్ యూ.